ఒకవేళ నువ్వు పౌరుషానికి పోయి తనని ఇంట్లోంచి బయటికి పంపిస్తే అది మరింత మంచిదట. నీతో తెగదెంపులు చేసేసుకొని ఆ బాస్తోనే ఉండిపోతుందట. ఆ మాటలు విన్నప్పుడు నాకు గుండెగినంత పనైందనుకో. అవసరమైతే నీకు విడాకులు ఇచ్చేసి మరీ ఈ పీడ వదిలించుకుంటానంది. ఆ మాటల ధోరణికి నేనే భయపడి నా నోరు కుట్టేసుకున్నాను. ఆవిడ అన్నిటికీ తెగించేలా ఉందని తెలుసుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఇది చాలదన్నట్టు రోజు ఇంటికొచ్చి నన్ను కూర్చోబెట్టి ఇవాళ నేను మా బాస్ అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఇలా మాట్లాడుకున్నాం అలా నవ్వుకున్నాం. అబ్బబ్బా చెప్పలేను. నేను ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాను. తన మనసు మారుద్దామని ప్రయత్నించాను. నా మాట వినలేదు. ఆవిడ మనసులో ఆ బాసే తిష్ట వేసుకొని ఉన్నాడు. ఎవరు మాత్రం ఏం చేయగలం? ఇది చాలా తప్పదునా. అన్నయ్య చాలా అమాయకుడు, వింటే తట్టుకోలేడని ప్రాధేయపడుతూ కూడా చెప్పాను. ఒకరోజు ఏడుస్తూ తన కాళ్ల మీద పడి కూడా బతిమాలాను. వినిపించుకోలేదు. ఆవిడ గారు చాలా మొండి మనిషి. ఈ మధ్య అది మరింత ముదిరిపోయింది. ఒకవేళ మనం చీకొట్టినా తనకి తన బాస్ ఉన్నాడని లెక్కలేనితనం పెరిగిపోయింది. ఒకవేళ మనం కాదు పొమ్మన్నా ఆయన ఆదుకుంటాడని, తను హాయిగా హ్యాపీగా ఉండొచ్చని కలలు కంటోంది. తన బతుకు బజార్న పడుతుందని, అందరిలో అల్లరి పాలవుతుందని తెలుసుకోలేకపోతోంది. తనకెలా నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు. ఇక దేవుడే నిన్ను నీ కాపురాన్ని కాపాడాలి. మన ఇంటి పరువు ఏటి పాలవకుండా రక్షించాలి. నీకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేవని నీకేమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాను. నా గుండెల్లో ఎంత బాధున్నా పైకి ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉండిపోయాను. అమ్మెదుట నీ ఎదుట నవ్వుతూ వదిన చాలా మంచిదన్నట్టుగా చెప్తూ తనలో ఏమన్నా మార్పు వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉండిపోయాను. నీకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేవని, నీకే బాధ కలగకూడదని, వదిల్లో తప్పకుండా మార్పు తీసుకురావాలని కోటి దేవుళ్ళకి మొక్కుకున్నాను. నేనసలు రోజు జయశ్రీతో కలిసి పనిగట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నావు? ఇదే పని. రోజుకో గుడి పూటకో మొక్కు. నీ బతికిలా అయిపోయినందుకు నా మనసు ఆవేదనతో రగిలిపోతోంది. అసలు రాత్రిళ్ళు నిద్రే పట్టడం లేదు. అందుకే పరిస్థితిని చక్కదిద్దామని అన్ని గుళ్ళకి వెళ్లి అందరు దేవుళ్ళని వేడుకుంటున్నాను. ఈ విషయంలో వాళ్లు తప్ప ఇంకెవరూ ఏమీ చేయలేరు. వదిన పరిస్థితి అంత అధ్వాన్నంగా తయారైంది. నీ కాపురం పూర్తిగా గంగపాలు కాకముందే ఏదో ఒక దేవుడు ఆవిడలో మార్పు తీసుకొచ్చి నీకు దగ్గర చేస్తాడని ఆశపడుతూ ఉండిపోయాను. కానీ ఈ మధ్య ఆశ అడుగంటిపోయింది. మనకిక మంచి రోజులు రావనే అనిపిస్తోంది. నీ బతుకు ఇక బాగుపడదనే అనిపిస్తోంది. నువ్వు ఆనందంగా ఉండాలన్న నా కోరిక నెరవేరేలా లేదు. ఆ ఆశ పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఎప్పుడు ఏమవుతుందో ఏమోనన్న టెన్షన్. తట్టుకోలేకపోతున్నాను. ఏంటో ఇదంతా. నువ్వు గాని నేను గాని ఎవరికీ ఏ అపకారం చేయలేదు. అలాంటప్పుడు ఆ దేవుడు మన జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ఇలాంటి రాక్షసిని మన ఇంటి కోడలిగా ఎందుకు పంపించాడో ఏమో. ఎవరి మీద కసో మన మీద తీర్చుకుంటున్నట్టున్నాడు. అసలు ఈ విషయం అమ్మకు తెలిస్తే ఏ నుయ్యోగోయో చూసుకుంటుంది. నేను కాబట్టి, చదువుకున్న దాన్ని కాబట్టి ఎలాగోలా ధైర్యంగా తట్టుకొని నిలబడగలిగాను. నువ్వు కూడా ఎలాగైనా ఈ విషయాన్ని జీర్ణించుకోవాలి. పిరికితనంతో ప్రవర్తిస్తే నష్టపోయేది మనమే. ఎలాగోలా తట్టుకొని నిలబడు. ఎప్పటికైనా నీకు మంచి రోజులు వస్తాయేమో. మరి ఏ దేవుడైనా నీ మీద కనికరం చూపుతాడేమో. ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉండు. నువ్విప్పుడు అంతకన్నా చేయగలిగిందేమీ లేదు. ఆవిడ గారికి నువ్వేం చెప్పినా ఈ విషయంలో చెయ్యి చేసుకున్నా మనకు ఉపయోగం ఉండదు. మనందరం మరింత అల్లరి పాలవుతాం. ఆవిడ మరింత బరితెగించి ప్రవర్తిస్తుంది. చెప్పానుగా తన మనసులో ఏముందో. కాబట్టి తనని దారికి తెచ్చుకునే ప్రయత్నాలేవి చెయ్యొద్దు. బాధపడొద్దు. నేను ఈ విషయం నీతో చెప్పినట్టుగా వదినతో అనొద్దు. అలా అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు అలా చేస్తే సమస్య మరింత ముదిరిపోతుంది తప్ప పరిష్కారం కాదు. నీకేమీ తెలియనట్టుగానే నువ్వు కూడా పైకి నటించు. తను నీ మీద ఎంత ప్రేమ ఒలకబోస్తోందో నువ్వు కూడా అంతే ప్రేమను చూపించు. తనొక్కతే మహానటి కాదు కదా. నువ్వు కూడా నటించగలవు. కాకపోతే ఆ మాయమాటలు విని ఎప్పుడూ మోసపోవద్దు. తనని ఎంత దూరంలో ఉంచాలో అంతే దూరంలో ఉంచు. తన పరిస్థితిలో ఏమన్నా మార్పు వస్తే నేను పసిగట్టి నీకు చెప్తాను. అప్పుడు ఆలోచిద్దువు గాని. ఈలోగా గొడవ చేసి అనవసరంగా రభస చెయ్యొద్దు. నష్టపోయేది మనమే. అమ్మ అస్సలు తట్టుకోలేదు. కాబట్టి నా మాట విని ఈ విషయంలో నీకిష్టం ఉన్నా లేకపోయినా శాంతంగానే ఉండాలి.
లేని ఓపికను తెచ్చుకోవాలి. మన ఓర్పే వదుల్లో ఏదన్నా మార్పు తీసుకొస్తుందేమో చూద్దాం. నా పూజలు ఫలించి అలా జరగచ్చు కూడా. వదిన ప్రవర్తనలో మార్పు రాగానే నేను నీకు చెప్తాను. అప్పుడు ఈ విషయం గురించి తనతో ఫ్రాంక్గా మాట్లాడొచ్చు. అవసరమైతే మందలించి ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పి తనతో హ్యాపీగా ఉండడం మొదలు పెట్టొచ్చు. అలా జరిగితే గనక నాకు అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? నా మాట వినన్నయ్యా, ప్లీజ్ బీ బ్రేవ్. ఇది జీవితం. చేదు నిజాల్ని ఎలాగైనా భరించాలి, సహించాలి. ఇలాంటివెన్నో సహిస్తేనే చివరికి మనకి సంతోషం దక్కుతుంది. నాన్నగారు ఎప్పుడూ ఇదే మాట అంటూ ఉండేవాళ్ళు. ఓర్పుతో ఉంటే ఏదైనా సాధించొచ్చంట. అలా ఉంటే గనక ఎప్పటికైనా మన కోరికలన్నీ నెరవేరుతాయట. ఆవేశాలకి పోతే అనవసరంగా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందట. నేనెప్పుడూ అదే గుర్తుపెట్టుకుంటాను. ఆ ఫిలాసఫీనే ఫాలో అవుతాను. నా మాట విను. నా కోసం ఓపిక పట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ విషయాలు నీతో చెప్పినట్టుగా వదినికి అనుమానం వచ్చేలా ప్రవర్తించొద్దు. నేను ఎప్పటిలాగానే తనతో మంచిగా ఉంటూనే ఉంటాను. నువ్వు కూడా అలాగే నటించు. ఎప్పటికైనా మన మంచితనమే గెలుస్తుంది. తన తప్పు తను తెలుసుకుని మన దారికొచ్చేస్తుంది. నీ బతుకు కూడా బాగుపడుతుంది. లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్. ఇప్పుడు మనం అంతకన్నా ఇంకేం చెయ్యలేం. ఇక్కడ పరిస్థితి ఏమాత్రం బాగోకపోయినా నాకెక్కడో ఓ మారుమూల ఆశ ఇంకా రెపరెపలాడుతూ ఉంది. ఇప్పుడు అదే నాకు ఊపిరి. లేకపోతే నేను అసలు బతకగలిగి ఉండేదాన్ని కాను. నీ పరిస్థితి ఇలా అయినందుకు నేనెప్పుడో ఆత్మహత్య చేసుకోవాల్సింది. అలా చేస్తే పరిస్థితి చక్కబడదు కదా. అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఓర్పుతో మనం అనుకున్నది సాధించాలి. నేనలా నిర్ణయించుకునే నీకు ధైర్యాన్ని ఇస్తూ నీకు తోడుగా ఉండాలనుకున్నాను. నీ బతుకు బాగుపడేదాకా నీకు బలాన్ని, మనోధైర్యాన్ని ఇస్తూ ఉండాలనుకున్నాను. చెల్లెలిగా అది నా బాధ్యత. ప్లీజ్ అన్నయ్య, నా మాట విను. ధైర్యాన్ని కూడా తీసుకో. నువ్విప్పుడు అంతకన్నా ఇంకేం చేయలేవు. నీకిప్పటికైనా నిజం చెప్పగలిగానని నాకు కాస్త సంతృప్తిగా ఉంది. నా గుండె భారం కొంచెం తగ్గినట్టయింది. నువ్వు మాత్రం ఇదే విషయాన్ని తలుచుకుని నీ మనసు పాడు చేసుకోవద్దు. నీకొచ్చిన కష్టం చాలా పెద్దదే కాదనను. కాకపోతే ఏం చేస్తాం? ఎలా అయినా తట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా, అలా చేస్తేనే మన ఆశలు నెరవేరే అవకాశం ఉంది. లేకపోతే అందరి బతుకులు బండల పాలైపోతాయి. నేను బాగా ఆలోచించి నీకు ఇదంతా చెప్పాను. నువ్వేమాత్రం ఆవేశపడొద్దు. వదినికి అనుమానం వచ్చేలా అస్సలు ప్రవర్తించొద్దు. ఏమీ తెలియనట్టే ఉండు. నువ్వెంత గుంభనంగా నిబ్బరంగా ఉంటే అంత త్వరగా ఈ యుద్ధంలో గెలవగలుగుతావు. నీకు ఈ విషయంలో సాయపడటానికి నేనెప్పుడు నీ పక్కనే ఉన్నానన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏనాడు అధైర్యపడొద్దు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నువ్వలా చేస్తానని నాకు మాటిస్తేనే, నా మీద ఒట్టేసి చెప్తేనే నేను మనశ్శాంతితో ఉండగలుగుతాను. ప్లీజ్ అన్నయ్య, నువ్వు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోనని, ఏ అఘాయిత్యం చేసుకోనని నాకు మాటివ్వు. ప్లీజ్, లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ అన్నయ్య, అలా చూస్తావే? అలా అని నా చేతిలో చెయ్యి వేసి చెప్పు. నువ్వు నాకిప్పుడు ఆ మాట ఇవ్వకపోతే నేను బతకలేను. అనుక్షణం నీ గురించి ఆలోచిస్తూ నువ్వేమైపోతావోనని భయపడుతూ ఉండిపోతాను. అన్నం సహించదు, నిద్ర పట్టదు. ప్లీజ్, నాకు ఆ పరిస్థితి కల్పించకు. నా మీద దయతోనైనా నాకు ఈ మాట ఇవ్వు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఇప్పుడు నా అన్నయ్య అనిపించుకున్నావు. నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? నిజంగా నీ అంత ధైర్యస్తుడు ఇంకెవరూ ఉండరు. వదిన గాని, ఈ లోకం గాని ఏవైనా అనొచ్చుగాక. నువ్వెంత ధైర్యస్తుడవో, సమర్థుడవో నాకు తెలుసు. అది చాలు. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. ఎప్పటికైనా నువ్వే గెలుస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు గెలిచేదాకా నేను నిద్రపోను. అలా అని నేను కూడా నీకు మాటిస్తున్నాను.
రాత్రి గురించి గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నా మనసు అల్లకల్లోలం అయిపోతుంది. తీయగా మాట్లాడుతూ ఆ జలజ నాకింత వెన్నుపోటు పొడుస్తుందని, నా కాపురంలో చిచ్చు పెడుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఆ రోజు జలజను నిలదీసేదాన్ని, కానీ నాకసలు కాలు చెయ్యి ఆడలేదు. ఐ వాజ్ ఇన్ ఎ డీప్ షాక్. ఐ డూ అండర్స్టాండ్. ఇట్స్ ఓన్లీ న్యాచురల్. వింటుంటే నాకే మతిపోయింది. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా నీలాగే చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయేవాళ్ళు. నాకు కోలుకోవడానికి 2-3 రోజులు పట్టింది. అప్పటిదాకా నేను ఆ బాధని ఎలా భరించానో నాకే గుర్తులేదు. అసలు ఈ లోకంలో లేనట్టే ఉండిపోయాను. ఎవరేం మాట్లాడుతున్నా నాకు వినపడేది కాదు, వినపడ్డా అర్థమయ్యేది కాదు. ఇలా జరగటం మూలంగా నేను ఆ ఉత్తరాన్ని ఆయనకి ఇవ్వలేకపోయాను. మర్నాడు మామూలుగానే ఆఫీస్కి వెళ్ళాను. దాంతో ఆయనకి నా మీద కోపం మరింతగా పెరిగిపోయింది. నాతో అస్సలు మాట్లాడటమే మానేశారు. అదే అదనుగా నేను ఆఫీస్కి వెళ్ళగానే జలజ ఆయన పక్కన చేరి అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టు చేసింది. ఓ రోజు అదన్నయ్య విషయం నువ్వు మాట్లాడకపోతే ఆవిడకి మరింత స్వేచ్ఛనిచ్చినట్టే. ఆవిడకి అసలు కావాల్సింది అదే కదా. నువ్వు చూడలేదేమో, ఈ మధ్య ఆవిడ మొహంలో ఆనందం రెట్టింపయ్యింది. మనెదురుగా దిగులుగా ఉన్నట్టే యాక్ట్ చేస్తుంది. ఇక్కడి నుంచి కాలు బయట పెట్టిందో లేదో, అబ్బో ఆవిడకి క్షణం ఒక పండగ. ఆ వైభవాన్ని కళ్ళారా చూసి తీరాల్సిందే, చెప్తే అర్థం కాదు. ఎంతసేపు వదినా నువ్వు వచ్చి? నువ్వు మీ అన్నయ్యకి నా మీద చాడీలు చెప్తున్నప్పుడు. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చాడీలు చెప్పడం ఏంటి? నువ్వు రోజు చేసే పని అదే, నాకు తెలియదు అనుకోవద్దు. అంటే నేను అన్నయ్యకి నీ మీద ఉన్నవి లేనివని చెప్తున్నానా? నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నానా? ఉన్నమాటే కదా, నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నాను, నాకంతా తెలుసు. అవును, అయితే ఏంటంట? అన్నాను, ఉన్నమాటే కదా. ఏంటా ఉన్నమాట? నీ ఆరోగ్యం బాగోలేదనే కదా నేను నీ గదిలో ఉంటున్నాను. తోడు లేకపోతే నీకు భయం వేస్తుందని నన్ను వెళ్ళొద్దని చెప్పి బలవంతం చేస్తేనే కదా నేను వెళ్ళలేదు. అలాంటిది ఎదురు నువ్వు నా మీద చెప్తావా? అంత భయంకరమైన అబద్ధాన్ని కల్పించి చెప్పడానికి నీకు మనసెలా ఒప్పింది? నువ్వు అసలు మనిషివేనా? ఆడపుట్టకు పుట్టిన వాళ్ళెవరూ సాటి ఆడదానికి ఇంత కీడు తలపెట్టరు. ఏంటి? అమ్మో అమ్మో, ఎన్ని మాటలంటున్నావు? నీకేదో పిచ్చి పట్టినట్టుంది వాళ్ళ, లేదా దారిలో ఏదో దయ్యం పూడినట్టుంది. నేను అసలు మాటలు అన్నే లేదు. నువ్వు అన్నావు, నేను విన్నాను. ఏమో మరి, ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తావు. ఏం వినబో ఏం విన్నావో ఏంటో. నువ్వన్న ప్రతి మాట విన్నాను, పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఆ మాటల వెనక మర్మం, నీ మనసులో ఉన్న దుగ్ధ ఏంటో కూడా గ్రహించగలిగాను. నాకే దుగ్ధ అసూయ లేవు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. నన్ను ఇలా అంటున్నావని తెలిస్తే మా అన్నయ్య ఊరుకోడు. అవును, ఊరుకోడు. ఆయన సరిగ్గా ఉన్నట్టయితే నాకీ అవస్థలన్నీ ఎందుకు వస్తాయి? అదిగో చూసావా, నువ్వు నీ నోటితోనే మా అన్నయ్య అన్నావు. తను ఇప్పుడు ఇక్కడ ఉండుంటే నువ్వు రెడ్ హ్యాండ్ అనుకో దొరికిపోయేదానివి. నీ ఇష్టం వచ్చినట్టు అన్నయ్య నాడు పోసుకుంటూనే ఉంటావు. ఆ విషయం గురించి తనకు చెప్తే కోపం తెచ్చుకుంటావు. ఆయన బజార్లో అందరూ నీ గురించి మాట్లాడుతుంటే విని నేను అన్నయ్యతో చెప్పాను. నేనే ఊహించి చెప్పలేదు. కావాలంటే వెళ్ళి అందరి మీద ఎగిరిపడు, నా మీద ఎందుకు అరుస్తావు? నీ నిర్వాకం గురించి లోకం కోడై కూస్తోంది. నీ బాస్తో నువ్వు నడిపిస్తోన్న ప్రేమాయణం గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. పాపం అన్నయ్య ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ విషయాలు తెలుసుకోలేకపోయాడు. అందుకే అందరూ అనే మాట అన్నయ్యకి చెప్పాను. ఇందులో తప్పే ఉంది? అవును, నీ తప్పేం లేదు. అసలు ఇంటికి కోడలుగా వచ్చాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకే ఇప్పుడు భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నాను. అదిగో మళ్ళీ చూసావా అన్నయ్య, చూడు ఎలా మాట్లాడుతోందో.
ఇప్పుడు నువ్వే స్వయంగా వచ్చి ఆవిడ గారి మాటలు విను. ఈ ఇంటికి కోడలుగా రావడం తను చేసిన పెద్ద తప్పట. భయంకరమైన శిక్షను అనుభవిస్తోందట. మనందరం ఆవిడికి నరకం చూపెడుతున్నావట. వచ్చి నువ్వే విను. ఈవిడ గారు ఇలా మాట్లాడుతుంటే ఇక మన కుటుంబ పరువు గంగలో కలవకుండా ఎలా ఉంటుంది? అన్నయ్య, నిన్నే, త్వరగా రా. నిన్ను నన్ను అందరినీ నానా మాట్లాడుతోంది ఈవిడ గారు. ఆవిడ గారి బాయ్ ఫ్రెండ్ ప్రస్తావన తీసుకొచ్చాను కదా, అందుకే ఆవిడ మనసు రగిలిపోతోంది. నువ్వు చేతగాని వాడువని డైరెక్ట్ గా చెప్పేస్తోంది. నువ్వు సరిగ్గా ఉంటే తనకి పరిస్థితి వచ్చేది కాదంట. పాపం, తను మహాపతివ్రత, ఏ పాపం తెలియని గొప్ప ఇల్లాలు. మనమేమో నరరూప రాక్షసులం. అందరం కలిసి ఆవిడని వేపుకు తింటున్నాం. వింటున్నావా? ఒకసారి ఇట్రా. అన్నయ్య, నిన్నే, త్వరగా రా. బాత్రూమ్ లో ఉన్నాను, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం చేయను మరి? నిన్ను నన్ను నాన్న మాట్లాడుతుంటే విని ఊరుకోమంటావా? ఎవరా అందే? ఇంకెవరు? నీ భార్య, నీ అర్ధాంగి, నీ ఇల్లాలు, మహాసుగుణశీలి అనసూయ, అరుంధతి, సావిత్రి లాంటి మహాపతివ్రత. అసలు వాళ్ళందరూ ఈవిడ ముందు దిగదుడిపే. అంత గొప్ప మనిషిని పట్టుకుని మనం కాల్చుకు తింటున్నామట. తనే తప్పు చేయలేదట. బయట అందరూ తన గురించి మాట్లాడేవి అబద్ధాలట. నేనే కావాలని కల్పించి ఇవన్నీ చెప్తున్నానట. నీకు తనకి మధ్య గొడవలు సృష్టించి ఆనందిస్తున్నానట. నేనొక శాడిస్టునట. వినలేక బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. లేకపోతే ఇంకా ఏమేమనేదో. బాబోయ్, ఇక నా వల్ల కాదు. నీ భార్య కాబట్టి నువ్వు భరించు. నేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను. నాకు అసలే ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఇంత నీచంగా మాట్లాడుతుంటే నేను అసలు మెతుకు ముట్టలేను. అయినా నేను ఇంట్లో పడుంటున్నాననే కదా ఆ మనిషికి అంత లోకువైపోయాను. ఆ విషయం ఏదో సూటిగా చెప్పొచ్చు కదా. ఈ డ్రామాలన్నీ దేనికి? చెప్పన్నయ్యా, నీకు తనకి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పేసేయండి. నేను ఎక్కడికో వెళ్ళిపోయి నా బతికేదో నేను బతుకుతాను. మీకు బరువు కాదు. ఏదో తనే సంపాదించి పోషిస్తోంది కాబట్టి ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడతానంటే నేను ఊరుకోను. నీకు తెలుసు కదా, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు మాట పడలేదు. అసలు తప్పు చేయనప్పుడు నేనెందుకు పడాలి? పిలువు, నీ పెళ్ళాన్ని పిలిచి వెంటనే ఐసా పైసా తేల్చేయి. తప్పు తనలో ఉంచుకొని తెగించి నన్ను తిడుతోంది. ఆవిడ గారి నిజ స్వరూపం గురించి నీకు చెప్పడమే నేను చేసిన పెద్ద నేరం. అందుకే నా మీద మండి పడుతోంది. మాధవి, మాధవి!